స్థానిక ఎన్నికల్లో ఎగిరేది గులాబీ జెండాయేనని, హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ఓటు అడిగే హక్కు బీఆర్ఎస్కే ఉందని మాజీ ఎమ్మెల్యే డిఎస్ రెడ్డి నాయక్ అన్నారు. అభిమానించి శ్రీ హరిహరి గారికి నీ అమూల్యమైన ఓటు వేసి నీకు సేవ చేసే భాగ్యం సర్పంచ్గా కల్పించమని తరపున నేను మిమ్మల్ని అందరినీ మనవి చేసుకోవడానికి రావడం జరిగింది. నిజంగా చెప్పాలంటే ఈ గ్రామంలో ఓటు అడిగే హక్కు మనకే ఉంది, ఏ పార్టీకి లేదు. లక్ష్మీపురం 150 ఓట్లు, 190 ఓట్లు అండి. ఎవరు నన్ను వచ్చి అడగలే. మీ ఊరు నుంచి బ్రహ్మాండమైన మీ కట్ట మీదకి వెళ్ళి కారు రోడ్ వేసిన ఆ ఊరు అడగలే. బాగా ఎందుకు గుర్తుంటే పంచాయత్ సమితి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఆ ఊళ్ళో ఇండ్లు కాదే దాంట్లో మీదకి వెళ్ళి అప్పుడు జీబు ఉండే సమితి జీబులో ఆడికి వచ్చింది. కొంత దూరం నడిచి వచ్చి చూసా. నాకు ఎక్కడో మారుమూల ఉంది రోడ్డు వేయాలని నా మనసులో ఆలోచన వచ్చింది. నేను ఒకటే చెప్తున్నా, మీకు గడ్డ మీద ఒక్కళ్ళ పనులు ఇది మట్టి పోసుకోవడం లేడు, పక్క సిమెంట్ వేసి బాగు చేసుకోవడం లేదు. నిజమేనా? లేడు. నీకు ఓటు అడిగే హక్కు ఎక్కడది? అది ప్రభుత్వం అధికారంలో వచ్చి 2 ఏళ్ళైంది, నీకు కనపడటం లేదా? లక్ష్మీపురం నుంచి నీకు ఎవరికైనా ఆలోచన ఉందా? ఇదే కాదు, ఇటు కుమారకుంట నుంచి మీకు తారు రోడ్డు, మీ ఊరు నుంచి కూడా వైపు రోడ్డు, మీ ఊరు నుంచి మీ ఊరు శివారు పల్లె జాలుబావుల నుంచి దాంట్లోకి రోడ్డు ఎవరు చేశారు? రెడ్డినే కాదా? మీ ఊళ్ళో సీసీ రోడ్లు, స్కూలు భవనాలు ఒకటేంటి అన్ని నేను చేసిన పనులే కనపడుతున్నాయి. ఎవరైనా రూపం ఆపుదామంటే పోయేది కాదా? చెప్తా కరెక్ట్గా నీకు ఆలోచన కాడికి రా. నేను చెప్పేది ఏంటంటే అంటే మీ కాలం ఎమ్మని మన బిజినెస్ కూడా పోవడం ఎందుకని అక్కడ ₹1 కోటి బ్రిడ్జి మంజూరు చేయించి శంకుస్థాపన చేయించాం. ఈ లోపల నన్ను మీరు ఓడించారు. అది మళ్ళా నా కొరకే చూస్తాను. మళ్ళీ ఎన్నికల తర్వాత ఎవరికైనా స్వయం ఉందా? గెలిచినోనికి చిత్తశుద్ధి ఉందా? సేవ పువ్వు పుట్టగానే మీ అందరికీ తెలుసు నానుడి ఉంది ఒకటి. నానుడి పెద్దలు చెప్తారు, పువ్వు మొగ్గల నుంచి బయటికి వస్తుంటేనే పరిమళాన్ని వెదజల్లుతుందట, అంటే సువాసన. 2 ఏళ్ళైంది కదా ఈ ప్రభుత్వం వచ్చి, ఈ ఎమ్మెల్యే వచ్చి, పరిమళం ఏమైనా వచ్చిందా? దుర్గంధం వచ్చిందా? చెప్పండి. పరిమళం ఎట్టుపోయింది, అంతా దుర్గంధమే. కానీ ఏం చెయ్యరు. నేను ఎన్నికలనే చెప్పినా ఈ నియోజకంలో పుట్టినోడు కాదు వాడు, అని ఏగిర్రా బాబు, మీకేం పని కావాలంటే సూర్యాపేట హైదరాబాద్ పోవాలి, ఎవరన్నా పరమ పలిస్తే చెప్పినా రాడు. ఏదైనా ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటాడు, మీకు సేవ చేస్తారంటే ఊరిలే. మీరు మా చెల్లెలిల్లే, మా అక్కలిల్లే, మా అన్నలిల్లే, తమ్ముడే వాళ్ళు చెప్పినవి నమ్మి ఒకటే గుంటుడు ఓటు మీద ఎంతమైనదే 100 లోపలికి ఎప్పుడు 300 రాను. మనం ఇన్ని చేసింది మర్చిపోయారు, ఎప్పుడు మీరు వచ్చింది మర్చిపోయారు. కాంగ్రెస్ చేస్తే మా అమ్మలు అనుకున్నారు, కాంగ్రెస్ పార్టీ వస్తే నాకు నెలకి 2500 వస్తాయి.
తోడి కోడలకు వస్తుంది, నా బిడ్డకు వస్తుంది, మా అత్తకు వస్తుంది, నెలకు 10,000 వస్తాయి. మేము ఏం పని చేయకుండా బతుకొచ్చు అనుకున్నారు. మహాలక్ష్మి పథకం అవునా? మరి 100 రోజులు ఇస్తా ఉన్నారు కదమ్మా. 750 రోజులైంది, 730 రోజులైంది. వచ్చిందా ఎవరికైనా మహాలక్ష్మిలో 2500 వచ్చిందా? నాకు వినబడుతుందో లేదు, కాంగ్రెస్ లో వినబడాలి. గట్టిగా మరి రాలే కదా. ఇంకేమని ఎత్తారమ్మా వాళ్ళ కోట్లు? ఏమని ఎత్తారు? వృద్ధులకు ఉన్నారా? ఇలా 2000 పెన్షన్ తీసుకోవట్లేదు ఉన్నారమ్మా? ఉంటారు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 200 ఇచ్చింది, నేను అప్పుడు మంత్రిని. కేసీఆర్ వచ్చినాక 2000 చేసింది. మరి వాళ్ళు ఏమన్నారమ్మా ఎన్నికల్లో? మేము 100 రోజులప్పుడు రాగానే 4,000 చేస్తా ఉన్నారు. కేసీఆర్ ఇచ్చే 2,000 వస్తున్నాయి, 4,000 ఎండిపోయినాయి. మళ్ళా చెప్తారు కదా. మరి మళ్ళా ఆ చేతులు ఎట్లా ఎత్తారమ్మా? వాళ్ళు చేయరు కదా. వికలాంగులకు కేసీఆర్ 4,000 ఇచ్చిండు. వాళ్ళు ఏమన్నారు? మేము 6,000 ఇస్తామన్నారు. 100 రోజుల్లో పడిస్తాం, 100 రోజుల్లో ఉత్తగా చెప్పలే. ఇల్లు తిరిగి కార్డు మంజూరు గ్యారంటీ కార్డు అప్పు కట్టాడు రాసిచ్చినట్టు అంత గట్టిగా చెప్పి నమ్మకాలకి. వికలాంగులకు 6,000 వస్తాయా? ఎవరికి రావడం. నీ బిడ్డల పెళ్లిలు చేస్తే కేసీఆర్ 1,00,000 ఇట్లుండవు. రేవంత్ రెడ్డి గారు అన్నారు, నేను వస్తే నేను ముఖ్యమంత్రి అయితే తులం బంగారం. మీ మహిళలకు బంగారం అంటే మహాప్రేమ, అతి ప్రేమ. ఆ బంగారం మాట నమ్మి అందరూ అంటే గుర్తింది. మరి ఎన్ని పెళ్లిలు కాలే ఈ ఊళ్ళో? వచ్చిందా ఎవరికైనా బంగారం? తులం బంగారం. ఇప్పుడు వాళ్ళ పిల్లలు బిడ్డకి ఇస్తారు. అది 100 రోజులు అన్నారు కదా, అది లేదు. చదువుకునే పిల్లలకు విద్యా భరోసా పథకం 5 లక్షలు వాళ్ళ పేరు మీద డిపాజిట్ చేస్తా ఉన్నాం. ఏ ఒక్కరి మీదనా పేరు మీదనా డిపాజిట్ చేసేదా? చేయలే. ఈ బిడ్డలు పలికిపోతే నడిచిపోవడం ఎందుకు? స్కూటీలు ఎత్తా ఉన్నారు ఫ్రీగా, అది కూడా పెట్రోల్ రోజు ఎందుకు? ఇందులో ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఎవరికైనా స్కూటీలు వచ్చినాయా? ఏ కార్ఖానాలు తయారైతున్నాయో ఏమి. అదేవిధంగా కూలీలకు నెల వెయ్యన్నారు, 24 నెలలు దాటిపోయి. ఏ ఒక్క కూలీకి నెలకు 1000 వచ్చిందా? చెప్పండి గట్టిగా. ఇలా చెప్పుకోవాలి. ఎన్నో అన్ని పచ్చి అబద్ధాలు, మాయ మాటలు, మోసపు మాటలు. ఆ రోజు కేసీఆర్ గారు చెప్పారు, మీరు నమ్మితే మోసపోతారు, కాంగ్రెస్ పార్టీ పచ్చి మోసం చేస్తుందంటే నమ్మలే. ఇప్పుడు మీకు తెలిసి వస్తుంది. వాళ్ళకు బుద్ధి రావాలి, జ్ఞానోదయం కావాలి. నీకు ఇవ్వాలన్న ఆలోచన రావాలంటే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఓడిస్తే కనీసం రేవంత్ రెడ్డి గారికి జ్ఞానం ఏమైంది, ప్రజలు మనకు దూరం అవుతుండరా చెప్పి ఇద్దామని. మళ్ళా ఓటేసిననుకో, అరే ఉండేం చేసినా మనకేస్తారా అనుకుంటారా? ఉండే వచ్చేది ఇప్పుడు చేయరు కదా. గట్టిగా చెప్పాలి.